ఈ దేవుడు మాట్లాడు నువ్వు సెరిగితేనే చెప్తున్నాను. నువ్వు చర్చికి ఎన్ని పనులున్నా మానేసి వస్తావు. వర్షం వస్తే రానండి, ఎండగాస్తే రానండి, చలేస్తే రానండి, ఎప్పుడు వస్తారండి అంటే రోగం వచ్చినప్పుడు వస్తానని అనుకోండి. అలాగే వచ్చేలాగా ఉంటే నీకు అన్ని ఆఫర్లు ఇస్తాడు దేవుడు. ఏంటి? రోగాలు గుర్తే అన్నీ బాగుండాలి, అన్నీ కుదిరినప్పుడు కాదు చర్చికి, అన్ని కుదిరించుకుని రావాలి చర్చికి. ఆర్థిక మంత్రి ఏం కాదుగా, నువ్వేం హోమ్ మినిస్టర్ ఏం కాదుగా, నీకు మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి ఏం లేదుగా, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాదుగా, మనం ఏమీ కానప్పుడు చర్చికి ఎందుకు రా? ఇలాంటి తరగతులు చదువుతున్నప్పుడు కూర్చుని విని. ఎందుకంటే ఈ దేవుడు మాట్లాడే దేవుడు. ఏ రోజు ఏ సేవకుడు నోట నీతో మాట్లాడతాడో మనకి తెలియదు. ఏ గ్రంథం నుంచి ఏ వాక్యం నుంచి నీతో మాట్లాడతాడో నాతో తెలియదు. మాట్లాడే దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఎంత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినా చెప్పండి, ఒక్కసారి చెట్టుకు గాలేస్తే ఆకులన్నీ అలా ఒక్కసారి ఎగురుతాయో మన మనసు కూడా అంత తేలికైపోయి